హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మీ టైమ్. మరొక అమేజింగ్ ట్రావెల్ బ్లాగ్ తో మీ ముందుకి మన ఛానల్ అయితే వచ్చేసింది అనమాట. ప్రస్తుతం మనం చెన్నైలోని విజిపి మెరైన్ కింగ్డమ్ ముందున్నాం అనమాట. ఇది చెన్నైలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ స్పాట్. సో ఈ రోజు ఈ మెరైన్ కింగ్డమ్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది ఇండియాలోనే ఫస్ట్ అండర్ వాటర్ అక్వేరియం గా చెప్తున్నారు. సో లోపల ఎటువంటి అట్రాక్షన్స్ ఉన్నాయి, మనం చూడదగ్గవి ఏంటి, లోపల అన్ని కూడా ఈ వీడియోలో నేను క్లియర్ గా చూపిస్తాను. చాలా అద్భుతంగా దీన్ని నిర్మించారు. లోపల 200కి పైగా సముద్రపు జీవజాతుల్ని మనం దగ్గరుండి చూడటమే కాక వాటిని తాకే అనుభూతిని కూడా మనం పొందొచ్చు. అంతేనా, మన కళ్ళ ముందే పెద్ద పెద్ద షార్క్ చేపలకి లైవ్ లో ఫీడింగ్ కూడా చేస్తారు. అది దగ్గరుండి చూశాక ఖచ్చితంగా ఎవరైనా వావ్ అంటారు. మరి ఈ మెరైన్ కింగ్డమ్ ఎక్కడుంది, దీని టికెట్ ప్రైసెస్ ఎంత, ఇక్కడికి మనం ఎలా చేరుకోవాలి, అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. మరి వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూసి మరిన్ని ఆసక్తికరమైన ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్రస్తుతం మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బ్రాడ్వే బస్ స్టాండ్కి ఆటోలో వెళ్తున్నాం. ఈరోజు మన ప్రయాణం వచ్చేసి విజిపి మెరైన్ కింగ్డమ్ వైపు. ఈ మెరైన్ కింగ్డమ్ చెన్నైలో ఈస్ట్ కోస్ట్ రోడ్లో ఇంజంబాకం ఏరియాలో ఉంటుంది. చెన్నై రైల్వే స్టేషన్ నుండి విజిపికి ఆల్మోస్ట్ 22 కిలోమీటర్లు ఉంటుంది. ట్యాక్సీ లేదా ఆటోలో అయితే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. చెన్నైలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనం బస్సులో వెళ్ళొచ్చు. విజిపి అని అడిగితే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది. మేము బ్రాడ్వే బస్ స్టాండ్కి చేరుకున్నాం. ఇక్కడ నుండి విజిపికి వెళ్ళడానికి మనం ఎక్కాల్సిన బస్సు వచ్చేసి 109 109 నెంబర్ అయితే ఎక్కాలి. ఈ బస్ స్టాండ్, ఈ జనాల్ని చూస్తే మన ఆంధ్ర తెలంగాణ లాగే నాకు అనిపించాయి. ఎంతైనా సౌత్ ఇండియన్ లైఫ్ స్టైల్స్ కొంచెం ఒకేలా ఉంటాయి కదా. ఈ బస్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రోడ్ వైపు కోవలం వరకు వెళ్తుందంట. టికెట్ కాస్ట్ వచ్చేసి 45 రూపాయలు. దాదాపుగా 45 నిమిషాల జర్నీ ఉంటుంది. వెళ్లేదారిలో మనకి మెరీనా బీచ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మన ఇండియాలోనే అత్యంత పొడవైన బీచ్ ఇది. మరీనా బీచ్ గురించి కంప్లీట్గా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయితే కనుక అది పైన కార్డ్స్లో మీకోసం పెడుతున్నాను, తప్పకుండా చూసేయండి. అలా చెన్నై సిటీని చూసుకుంటూ ఒక 45 నిమిషాల తర్వాత రోడ్డుకి లెఫ్ట్ సైడ్లోనే ఎగ్జాక్ట్గా విజిపి మెరైన్ కింగ్డమ్ ముందే మనకి బస్ అయితే దిగొచ్చు. దీని పక్కనే విజిపి యూనివర్సల్ కింగ్డమ్ కూడా ఉంటుంది. అది ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. రైడ్స్, వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ రోజైతే మనం ఓన్లీ మెరైన్ కింగ్డమ్ని ఎక్స్ప్లోర్ చేయబోతుంది. ఈ ఎంట్రన్స్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళగానే ముందు మనకి టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. పెద్దగా రష్ అయితే ఏం లేదు. టికెట్ ప్రైసెస్ వచ్చేసి పెద్దవారికి 690, పిల్లలకి 590 అయితే ఉంది. ఆన్లైన్లో కూడా వీటిని మనం బుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువ అని నాకైతే అనిపించింది. ఎంట్రీ టికెట్ చూపించి లోపలికి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ అయితే తప్పకుండా చెక్ చేస్తారు. ఎటువంటి ఫుడ్ అయితే లోపలికి వీళ్ళు అలౌ చేయట్లేదు. ఇక్కడ వీళ్ళు రకరకాల ఆక్వాటిక్ లైఫ్ని డిఫరెంట్ జోన్స్గా డివైడ్ చేసి మనకి చూపిస్తున్నారు. అందులో రెయిన్ ఫారెస్ట్, ఫ్రెష్ వాటర్, మ్యాంగ్రూవ్స్ అండ్ డీప్ ఓషన్ వెరైటీస్ మనం ఇక్కడ చూడొచ్చు. ముందుగా రెయిన్ ఫారెస్ట్ ఏరియాస్లో ఉండే రకరకాల ఫిష్ని మనం ఇక్కడ చూడొచ్చు. చాలా క్యూరియాసిటీ అండ్ ఎక్సైట్మెంట్తో నేను నా కజిన్ లోపలికి ఎంటర్ అయ్యాం. స్టార్టింగ్లోనే అసలు ఎప్పుడూ చూడనటువంటి ఒక వింత ఫిష్ స్పీసీస్ అయితే ఇక్కడ కనిపించింది. దీని పేరు ఇండియన్ ఫ్లయింగ్ బార్బ్ అంట. దూరం నుండి చేపల, దగ్గరికి వెళ్తే ముసల్లాగా ఇది నాకైతే అనిపించింది. వీటిని పెద్ద పెద్ద కంటైనర్స్లో ఆర్టిఫిషియల్గా అలాంటి సెటప్ చేసి నీట్గా వీటిని మెయింటైన్ చేస్తున్నారు. చాలా రకాల ఫిష్ వెరైటీస్ ఇలాంటి రెయిన్ ఫారెస్ట్లోనే పెరుగుతాయంట. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న రెయిన్ ఫారెస్ట్లో అమెజాన్, కాంగో ఇవి పెద్ద పెద్ద ఫారెస్ట్లు అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఇండియాలో కూడా కొంతమేర రెయిన్ ఫారెస్ట్లు అయితే ఉన్నాయి. ఇంకొంచెం లోపలికి వెళ్ళాక మనకి ఎగ్జైట్మెంట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంటైనర్స్ పైన క్లోజింగ్ ఉండదు. మన ముందే ఫిషెస్ స్విమ్ చేస్తూ కనిపిస్తాయి. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా, కొత్తగా అనిపిస్తుంది.
మరీ ముఖ్యంగా చేపలకి ఫుడ్ పెట్టే టైంలో మనం వస్తే గనక ఆ ఎక్స్పీరియన్స్ని మరింత ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడికి రావాలని ప్లాన్ చేస్తే గనక 12 తర్వాత రావడానికి ట్రై చేయండి. అరౌండ్ 2కి అలా ఫిషెస్కి వీళ్ళు ఫుడ్ అయితే పెడతారంట. అలానే లోపల పెద్ద పెద్ద షార్క్ చేపలకి కూడా వీళ్ళే చేతులతో ఫీడింగ్ కూడా చేస్తారు. అవన్నీ తప్పకుండా మనం చూసి తీరాల్సిందే. ఫ్రెష్ వాటర్ ఫిషెస్ తర్వాత ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసి మ్యాంగ్రూవ్స్ అన్నమాట. వాటిని తెలుగులో మడ అడవులు అంటారు. అలాంటి చోట్ల కనిపించే ఫిషెస్ అన్ని ఇక్కడ నీట్గా వీళ్ళైతే మనకి చూపిస్తున్నారు. మన ఇండియాలో కూడా పెద్ద పెద్ద మడ అడవులు ఉన్నాయి. కోరింగా మడ అడవుల గురించి ఆల్రెడీ మన ఛానల్లో అయితే చూపించడం జరిగింది. వీడియో పైన కార్డ్స్లో ఉంది. ఒకవేళ మిస్ అయితే తప్పకుండా చూసేయండి. ఈ మెరైన్ కింగ్డమ్ వారంలో అన్ని రోజులు కూడా ఓపెన్ ఉంటుంది. కానీ పబ్లిక్ హాలిడేస్ ఆర్ ఫెస్టివల్ టైంలో వెళ్లే ముందు ఒకసారి ఎంక్వైరీ చేసి వెళ్తే బెటర్. దీని పేరు స్టోన్ ఫిష్ అంట. నిజంగా చూసి స్టోన్ ఏమో అనుకున్నాం. ఇలాంటి ఫిషెస్ కూడా ఉంటాయా అని నాకైతే అనిపించింది. కొత్త కొత్త క్రీచర్స్ని దగ్గరుండి చూసే ఒక మంచి అనుభూతితో పాటు మంచి నాలెడ్జ్ అయితే మనం ఇక్కడ పొందొచ్చు. ముఖ్యంగా పిల్లలతో ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే. ఎన్నో కొత్త విషయాలు వాళ్ళు దీని ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ వచ్చే సమ్మర్ హాలిడేస్లో ఖచ్చితంగా మీరు ఇక్కడికి పిల్లలతో రావడానికి ట్రై చేయండి. వీళ్ళు ఇక్కడ ఫిషెస్ తిరిగి ఆ గ్లాస్ కంటైనర్స్లో కూడా వెళ్ళే ఫెసిలిటీ కల్పించారు. కింద ఒక వే ద్వారా వెళ్ళి ఆ మధ్యలో మనం నుంచోవచ్చు. దాని ద్వారా ఫిషెస్ని మనం మరింత దగ్గరగా చూడడం కాకుండా వాటితో పాటు అక్కడ ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. రీసెంట్గా జెల్లీ ఫిషెస్ని కూడా ఈ లిస్ట్లో యాడ్ చేశారంట. చూడ్డానికి అమేజింగ్గా ఉంది ఇది. ఈ ఫేమస్ ఫిష్ని మీరు గుర్తుపట్టారా? చాలామందికి ఇది ఒక యానిమేటెడ్ మూవీ ద్వారా తెలిసే ఉంటుంది. దీని పేరు నీమో. ఫైండింగ్ నీమో అనే మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఈ ఫిషే. చాలా మంచి మూవీ అది. ఒక రకంగా చెప్పాలంటే ఆ మూవీలో కనిపించే ఆల్మోస్ట్ అన్ని చేపలు మనం ఇక్కడ ఈ మెరైన్ కింగ్డమ్లో చూడొచ్చండి. సో నీమో మూవీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఈ ప్లేస్ మరింతగా నచ్చేస్తుంది. లోపల టచ్ పూల్ అని ఉన్న ఈ సెక్షన్లో కొన్ని ఫిషెస్ని మనం తాకి కూడా చూడొచ్చు. ఇది స్టార్ ఫిష్ అన్నమాట. గట్టిగా చాలా స్టేబుల్గా ఒకే చోట ఇదైతే ఉంది. వీటిని చూసి అసలు ఇవి ఫిషా లేక డైనోసరా అనే అనుమానం నాకు వచ్చింది. చూడ్డానికి చిరుతపులి స్కిన్తో చాలా వింతగా ఉన్న ఫిష్ పేరు మోరే ఈల్ అంట. ఇవి భూమి మీద కూడా కొన్ని గంటల పాటు బతకగలవంట. వాటి లైఫ్ టైం వచ్చేసి 85 ఏళ్ల వరకు జీవించగలవంట. నీట్గా పద్ధతిగా ఒక పక్షిలా ఎగురుతూ వెళ్తున్న ఈ ఫిష్ పేరు వచ్చేసి స్టింగ్ రే. ఇవి చాలా స్పెషల్గా కనిపిస్తాయి. చూడ్డానికి సన్నగా స్లిమ్గా కనిపిస్తున్నాయి కదా, కానీ వీటి బరువు చాలా ఉంటుంది. దాదాపుగా 200-300 కేజీల వరకు కూడా ఇవి పెరుగుతాయంట. వీటి తోకే వీటి స్పెషాలిటీ. ఆ తోకలో వెనమ్ అనే ఒక విష పదార్థం ఉంటుంది. వీటిని అటాక్ చేసే క్రీచర్స్ని ఇది తోక ద్వారా డిఫెండ్ చేసుకుంటుందంట. వీటిలో చాలా రకాలు కూడా ఉంటాయి. ఈ స్టింగ్ రే ఫిష్ని నేను చీరాల బీచ్ దగ్గర ఫిష్ మార్కెట్లో చూసి వాటినైతే పట్టుకునే అనుభూతిని కూడా నేను పొందాను. చాలా వెరైటీగా అనిపించింది. అలా ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాక అండర్ వాటర్ టన్నెల్కి ఎంట్రీ మనకి కనిపిస్తుంది. యాక్చువల్లీ అసలైన మ్యాటర్ ఇదిగో ఇక్కడి నుండే మొదలవుతుంది. అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియంస్ బయట కొన్ని చోట్ల ఆల్రెడీ నేను చూశాను, కానీ అంత ఎగ్జైటింగ్గా ఎక్కడ నాకు అనిపించలేదు. సో కొంచెం తక్కువ ఎక్స్పెక్టేషన్స్తోనే ఇక్కడికి నేను వచ్చాను. కానీ ఈ సెటప్ చూశాక మాత్రం నా ఒపీనియన్ అయితే రాంగ్ అని అర్థమైంది. మన చుట్టూరా మొత్తం వాటరే ఉన్నాయా అన్న ఫీలింగ్ కలిగించేలా చాలా బాగా వీటిని డిజైన్ చేశారు. చాలా రకాల పెద్ద పెద్ద సముద్రపు చేపలు, స్టింగ్ రే, అలానే
పెద్ద పెద్ద షార్క్ చేపలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మన ఆనందాన్ని రెట్టింపు చేసేలా చేయడానికి ఇక్కడ లైవ్ ఫీడింగ్ షో కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కనిపించే ఈ పెద్ద పెద్ద గ్లాస్ వాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి నేను టీవీ ఏమో అని అనుకున్నాను. కానీ అక్కడ 1 minute చూశాక కానీ నాకు అర్థం కాలేదు, ఇది టీవీ కాదు, నిజంగా గ్లాస్ వాల్, దాని వెనక ఉన్న సీ క్రీచర్స్ అని. పిల్లలైతే తప్పకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది గైడ్స్ కూడా ఇక్కడ మనకి ఉన్నారనమాట. మనకి కనిపిస్తున్న ప్రతి ఫిష్ గురించి మైక్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి నాలెడ్జ్ అయితే షేర్ చేస్తున్నారు. చూసారా పెద్ద పెద్ద షార్క్ చేపలు ఫుడ్ కోసం ఎలా వస్తున్నాయో? ఇది చూసి నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయంటే నమ్మండి. చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గాయస్. ఇదైతే మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో స్టార్ట్ చేస్తారంట. సో మీరు ఇక్కడికి రావాలనుకుంటే తప్పకుండా 12 to 3 ఆ టైంలో లోపలికి రావడానికైతే ట్రై చేయండి. పక్కా మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సొరచాప షార్క్ని ఎప్పుడూ ఇంత దగ్గరగా నేనైతే చూడలేదు. నిజంగా సముద్రం లోపలే ఉన్నామా అన్నట్టుగా ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా నాకైతే అనిపించింది. నిజానికి సముద్రంలో మనకి తెలియనివి, చూడనివి, అసలు ఇలా కూడా ఉంటాయా క్రీచర్స్ అనే విధంగా ఉండేవి ఎన్ని వేల రకాలు ఉంటాయి. వాటిలో కనీసం కొన్నైనా మనం ఈ అమేజింగ్ మెరైన్ కింగ్డమ్లో అయితే చూడొచ్చు. కానీ మన దురదృష్టం ఏంటంటే న్యాచురల్గా ఉన్న మన సముద్రాలని మనమే ప్లాస్టిక్, చెత్త లాంటివి వేసి పొల్యూట్ చేసుకుంటున్నాం. ఇది మన దౌర్భాగ్యం కాకపోతే ఇంకేంటి? మనకు సాధ్యమైనంత వరకు నేచర్ని స్పాయిల్ చేయకుండా ఉంటే అది నేచర్కి మనకి చాలా మంచిది. ఇక్కడితో ఈ టన్నెల్ అయితే అయిపోతుంది. బయటికి వెళ్ళే దారి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే లెఫ్ట్లో చిన్న క్యాంటీన్ ఒకటి వీళ్ళు ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. బయట కూడా మనకి కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయి. కుదిరితే బయటకు వచ్చి తింటే బెటర్ అని నాకైతే అనిపించింది. ఎగ్జిట్ ద్వారా బయటికి వచ్చాక ఈ గుడి స్టోర్లోకి మనం వెళ్తాము. ఇక్కడ చాలా రకాల సాఫ్ట్ టాయ్స్, బ్యాగ్స్, టెడ్డీస్ మనకి దొరుకుతాయి. చూడడానికి చాలా అట్రాక్టివ్గా, కలర్ఫుల్గా భలే ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అని నాకైతే అనిపించింది. మొత్తానికి 2 to 3 hours టైం అయితే మేము లోపల స్పెండ్ చేసి బయటికి వచ్చేసాము. ఎగ్జాక్ట్గా దీనికి ఎదురుగానే ఒక హోటల్ అయితే ఉంటుంది. ఇక్కడ వేడిగా పరోటా అయితే మేము లాగించాము. దాంతోపాటు చల్లటి బాదం మిల్క్ తాగేసి ఇంకా మా హోటల్కి తిరుగు ప్రయాణం కోసం ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో గైస్, చూశారు కదా చెన్నైలోని ఈ విజిపి మెరైన్ కింగ్డమ్ యొక్క వింతలు, విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక చెన్నై వస్తే ఈ ప్లేస్ని మిస్ చేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.